నాగార్జున గారికి హార్టీ వెల్కమ్. ప్రేమని పంచడంలోనూ ప్రేమని పొందడంలోనూ కుబేరుడు అయినటువంటి మన అక్కినేని నాగార్జున గారికి వెల్కమ్ చెప్పేస్తూ సార్. సార్ బిఫోర్ యూ స్పీక్, ఐ థింక్ నాగ చైతన్య గారు కూడా స్టేజ్ పైన ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. ఇద్దరిని టుగెదర్ చూడడం కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్న అభిమానులందరి కోసం నాగ చైతన్య గారు మీరు కూడా వేదిక పైన ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ప్లీజ్ వెల్కమ్. సక్సెస్ మీట్కి వచ్చి చాలా రోజులు అవుతుంది. చాలా చాలా సంతోషంగా ఉంది. బట్ దయచేసి ఇదిగో కొంచెం కొడుకు కోళ్ళ ముందు అటువంటి వీడియోలు చూపించద్దు దయచేసి అడుగుతున్నాను. అరవింద్ గారు ఆ కథ విన్న వేళ విశేషం, చందు మొండేటితో తీద్దామన్న వేళ విశేషం, డిఎస్పి గారితో మ్యూజిక్ చేయించుకుందామన్న వేళ విశేషం, ఇక మిగతా టీంని అందరినీ సెట్ చేయడానికి బన్నీవాసు వీళ్ళందరూ కలిసి ప్రయత్నించిన వేళ విశేషం, మీరందరూ వచ్చి నాగ చైతన్యని అడిగిన వేళ విశేషం, నాగ చైతన్య శోభితని పెళ్లి చేసుకున్న వేళ విశేషం, ఇవన్నీ బాగున్నాయి. ఇవాళ తండేలు సక్సెస్ చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉంది. 7వ తారీఖు సినిమా రిలీజ్ అయింది. ఆ రోజు ఢిల్లీలో ఉన్నాను. మన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారిని కలుస్తాకి వెళ్ళాము మేమందరం. ఫోన్లన్నీ తీసేసుకుంటారు కదా, నా దగ్గర ఫోన్లు లేవు. ఎంతసేపు డెఫినెట్గా చైతన్య ఫోన్ ఆన్ చేస్తాడు, వాడి మొహంలో ఎలా ఉంది చూద్దాము అని అనుకుంటూ వాడి మొహం చూస్తున్నాను. వాడేమో తొందరగా వెళ్ళిపోయాడు. నా దగ్గర ఫోన్ ఇంకా ఇవ్వలేదు అప్పటికి. బయటకు వచ్చిన కానీ ఫోన్ ఆన్ చేశాను. వచ్చే కంగ్రాచులేషన్స్ అప్ప అని ఒక ఫోన్ కాల్ వచ్చింది. కంగ్రాచులేషన్స్ డాడీ అని ఇంకో ఫోన్ కాల్ వచ్చింది. కంగ్రాచులేషన్స్ నాన్న అని ఇంకో ఫోన్ కాల్ వచ్చింది. అండ్ ఫ్యాన్స్ దగ్గర నుంచి మెసేజ్లు, ఒక మెసేజ్ పైన ఒక మెసేజ్, కంగ్రాచులేషన్స్ సార్, కంగ్రాచులేషన్ కింగ్, కంగ్రాచులేషన్స్ ఇది, కంగ్రాచులేషన్ అది అని. అప్పుడు అర్థమైంది, నాకన్నా చైతన్య కన్నా అక్కినేని అభిమానులు, మా శ్రేయోభిలాషులు ఎంత ఆనందపడుతున్నారు అని, అందుకే అన్నాను చాలా రోజులైందయ్యా సక్సెస్ మీట్కి వచ్చి. ముందుగా అరవింద్ గారు థ్యాంక్ యూ అండి. అరవింద్ పిలిచి కథ చెప్పించారు నాకు, ఒకసారి కథ వినని. అండ్ మీరు కథ వింటే కథ బాగుంది అనుకున్నాము, కథ తీస్తున్నారు. అది కాదండి, దాన్ని తీసుకెళ్ళి ఒక లవ్ స్టోరీగా ఎక్కించి, అది మీ వయసు ఎంత అండి, మీరు లవ్ స్టోరీ ఎలా చూశారండి? అసలు నాకు అర్థం కావట్లేదు. లవ్ స్టోరీగా దాన్ని ఎక్కించి దానికి కరెక్ట్గా ఏమేం కావాలో ఒక ఫెంటాస్టిక్ టీమ్ని సెట్ చేసి, ఒక డైరెక్టర్, ఒక మ్యూజిక్ డైరెక్టర్, ఒక డిఓపి అండ్ ఎవ్రీబడి ఎల్స్, రైటర్స్, మిగతా వెనకాల ఉన్న టీము అందరినీ సెట్ చేసి దాన్ని సినిమాని తీసి, అంత ఈజీ కాదండి సినిమా. అండ్ మీరు చేశారు, థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు అందరికీ తెలుసో తెలీదో, ఫస్ట్ 100 crore క్లబ్ ప్రొడ్యూసర్ మా అరవింద్ గారు. గజనీ అనే ఒక సినిమా తీశారు. ఆ సినిమాతో ఇండియాలోనే ఫస్ట్ 100 crore క్లబ్
ప్రొడ్యూసర్ అరవింద్ గారు. అండ్ థ్యాంక్ యూ అండి అరవింద్ గారు. 3 సినిమాలు ఇచ్చారు మాకు. 100% లవ్, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్, ఇప్పుడు తండేల్. ఒకటికి మించి ఒక్కొక్కటి. యూ హ్యావ్ గివెన్ అస్ సక్సెస్. ఇందాక ఎవరో అన్నారు అల్లు అని అక్కినేని అని. మంచి మాట చెప్పావా? నువ్వే కదా అంది. ఎవరు చెప్పారు అది? వాసు చెప్పారు. థ్యాంక్ యూ. అండ్ అంటే బాగా సెట్ అయిందండి మనకి కొంచెం. అలాగే వాసు గారు, బనివాసు గారు ఎక్కడున్నారు? బనివాసు గారు. ఎలా కన్విన్స్ చేస్తారండి మీరు అరవింద్ గారిని? కథలు తీసుకొచ్చి ఇలా తీయమని చెప్పి ఎలా? అందరితో అంత ఈజీ కాదు బనివాస్ గారు. మీరు కన్విన్స్ చేసి వెనకాల నుండి సినిమా రిలీజ్ వరకు యూ మేక్ షూర్ ఆఫ్ దట్ ఇట్ ఇస్ డన్. వీఆర్ ఆల్వేస్ ఇండెటెడ్ టు యూ. ఈ సినిమానే కాదు, దీని ముందు 2 సినిమాలు కూడా. దెన్ అఫ్ కోర్స్ డియర్ చందు మొండేటి. చందు నేను ఇష్టమా, చైతన్య ఇష్టమా? వద్దులే, నిన్ను ఇబ్బంది పెట్టను. బట్ మీరే చాలా ఇష్టం అని చెప్పాను ఒకసారి. ఇబ్బంది పెట్టను చందు. బట్ నీకు ఎవరు ఇష్టమైనా, ఇద్దరు ఇష్టమైనా కూడా పర్లేదు. బట్ నాకు మాత్రం నువ్వు చాలా ఇష్టం. నీతో సినిమా చేయలేకపోయినా బట్ ఐ హావ్ సీన్. ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో నీ గురించి నాకు తెలుసు. మనం కలిసాము, మాట్లాడుకున్నాము, ఎన్ని జరిగి. కూర్చో చాలా మాట్లాడుకున్నాం. అండ్ వాట్ యు హ్యావ్ డన్ ఫర్ చైతన్య ఇస్ ఫెంటాస్టిక్ చందు. తనలో ఒక నటుణ్ణి బయటికి తీసుకొచ్చావు. ఆ లాస్ట్ సీక్వెన్స్, ఆ 10 minute సీక్వెన్స్ ఏం చేస్తాడు? వీళ్ళిద్దరు కలిసిపోతారు ఇప్పుడు, అంతే కదా జరిగేది అనుకున్నాను. సరే, ఆ ఇన్విటేషన్ చూపించారు. ఆ ఇన్విటేషన్ చూపించిన తర్వాత తను ఫెంటాస్టిక్గా యాక్ట్ చేయించుకున్నావు, అన్నీ చేయించావు. దాని తర్వాత ఎలా ఎండింగ్ చేస్తావు అంటే, గోడ దూకి, ఆ చెక్ పోస్ట్ దూకి, అక్కడ కూర్చుని వాడు వస్తే తప్పితే నేను వెళ్ళను, అక్కడ లిఫ్ట్ చేసి అక్కడ పెట్టావు కదా హీరోని. దట్ అకార్డింగ్ టు మీ ఇస్ ద సోల్ ఆఫ్ ద ఫిలిం. ఆ లాస్ట్ బిట్. దానికి ముందు ఈయన బుజ్జి తల్లి ప్యాథోస్ వర్షను. సో చందు, ఒకటే కాదు, ఇది ఒక సీను నేను చెప్తున్నాను. అన్నీ అదేంటది, ఆ టవర్, లైట్ హౌస్ టవర్ కానీ, అక్కడ తీయటం కానీ, అండ్ సముద్రంలో తీసిన షార్ట్స్ కానీ, అవి కానీ అన్నీ బ్యూటిఫుల్. అండ్ సెకండ్ హాఫ్లో సాయి పల్లవితో పాటు ఒక హీరో క్యారెక్టర్ని కూడా అక్కడ నిలబెట్టడం. ఒక జైలుకి వెళ్ళిన తర్వాత ఏం చేస్తాడు, అక్కడ నిలబెడతాం అంత ఈజీ కాదు. అది నిలబెట్టి ఈక్వల్గా 2 క్యారెక్టర్స్ని చేసావు. ఫెంటాస్టిక్ చందు. వీఆర్ ఆల్వేస్, యూ హ్యావ్ లవ్డ్ అస్ అండ్ వీఆర్ లవింగ్ యూ బ్యాక్. మిస్టర్ రాక్ స్టార్, రాక్ స్టార్ డిఎస్పి, మై ఫేవరెట్. అండ్ ఎన్ని సినిమాలు చేసాము దేవి. అండ్ నువ్వు మొన్న ఎవరినో డైరెక్టర్ని పంపిస్తే నాకు సార్తో లవ్ స్టోరీ అన్నావంట. ఎలా కుదురుతుంది అనుకుంటున్నావు? ఇప్పుడు అయిపోయింది. సో దేవి, థ్యాంక్ యూ సో మచ్. ద మ్యూజిక్, బుజ్జి తల్లి సాంగ్ కానీ, ఆ బ్యాక్గ్రౌండ్ కానీ, నీకు ఫోన్ చేశాను కదా వెంటనే బుజ్జి తల్లి విన్నగానే. అండ్ ఎస్, అవుట్స్టాండింగ్ హిట్. అండ్ so fantastic Devi, thank you so much, and I keep watching your concerts on YouTube. Fantastic, you're rocking, my rock star Devi. And of course Shyam Dutt, Kaleru, Aina, alage other technicians, editor Naveen Nuli ala unnaru. Ika Sai Pallavi, she never ceases to amaze us. She's incredible, Sai Pallavi. And వీళ్ళిద్దరు కాంబినేషన్ ఇస్ ఫెంటాస్టిక్. అండ్ సాయి పల్లవి గురించి ఎంత చెప్పినా నేను తక్కువే. ఆ అమ్మాయి చాలా బాగా చేస్తుంది. కానీ సాయి పల్లవిలో ఒక్క విషయం అనిపిస్తుంది, ఆ అమ్మాయి డాన్స్ చేస్తే, ఇంతకుముందు కూడా అన్నాను, ఆ అమ్మాయి డాన్స్ చేస్తే ఒక్క సాయి పల్లవి కనపడదు, ఒక 10 సాయి పల్లవులు కనపడుతూ ఉంటాయి చుట్టూ. అంత బాగా డాన్స్ చేస్తుంది అమ్మాయి, అంత దీంతో, అంత ఎనర్జీతో.
అండ్ ఆ అమ్మాయిని బయట కలిసినప్పుడు ఆమెలో ఉన్న ప్యూరిటీ, ఆమెలో ఉన్న ఇన్నోసెన్స్, అది ఈ సినిమాలో కూడా ఆ బుజ్జి తల్లి క్యారెక్టర్లో కూడా కనపడుతుంది. అండ్ ఇంకెవరున్నారు? అది మాట్లాడతాను, ఇంకేమన్నా దాన్ని మాట్లాడే ముందు ఎవరన్నా మిస్ అయిపోయానా? ఎవ్రీబడి. అండ్ కరుణాకర్, like Jay said, the last dialogue, man, you took it. You took it. And not just that, cinema anta. Do you understand Telugu, no? But throughout the film, you were so good. You were just there. And actually, I felt so for you at the end. Please. Yeah. And చైతన్య షూటింగ్కి వెళ్తూ ఉండేవాడు, వస్తూ ఉండేవాడు. అండ్ 2 years కమిట్ అయిపోయాడు ఈ సినిమాకి. షూటింగ్కి వెళ్తూ ఉండేవాడు. వచ్చినప్పుడల్లా కొంచెం ఫేస్ మారుతూ ఉండేది. ఏడా చాలా కష్టంగా ఉందంటే, నో నాన్న బాగుంది, వీఆర్ డూయింగ్ ద ఫిలిం, ఐఎమ్ గెటింగ్ ఇన్ టు ద క్యారెక్టర్ అన్నాడు. 2 years గడ్డంతో చూడలేదు, జుట్టు పెరిగిపోతుంది. దెన్ వన్ డే షూటింగ్ ఎక్కడ అంటే సముద్రంలో చేసాము. ఎలా ఉందంటే చాలా కష్టంగా ఉందన్న. ఇప్పుడు అర్థమైంది వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు ఆ ఫిషర్మెన్, జాలర్లు. అండ్ వాళ్ళ కష్టాలు ఇప్పుడు అర్థమవుతున్నాయి నాకు ఇంకా ఇన్స్పిరేషన్ లాగా వచ్చింది సినిమా మీద వాళ్ళని చూస్తుంటే. అసలు ఎలా ఉండగలుగుతారు, నెలలు సముద్రంలోకి వెళ్ళిపోయి ఆ చిన్న బోట్స్లో ఎలా ఉంటారు, ఏం చేస్తారు, అసలు ఆలోచిస్తుంటేనే అర్థం కావట్లేదు. సో వాళ్ళందరికీ చేతులెత్తి దండం పెడుతున్నాను. నన్ను శ్రీకాకుళం తీసుకెళ్ళమని అడిగాను, వీళ్ళు తీసుకెళ్ళట్లేదు. సో మళ్ళీ నేను వస్తాను ఇప్పుడు ఒకసారి. అండ్ వీఆర్ సో హ్యాపీ. చైతన్య మొహం మీద నవ్వు, ఆ హ్యాపీనెస్ చూస్తుంటే ఇంట్లో. అరవింద్ గారు థ్యాంక్ యూ చెప్పాలి. చైతన్య గురించి నేను ఎక్కువ పొగడకూడదు. అండ్ ఆ ఒక్క సీనే కాదు, అందరూ ఒక్క సీన్ అంటున్నారు. త్రూ అవుట్ ద ఫిలిం ఆ క్యారెక్టర్ మెయింటైన్ చేసి, ఆ లుక్ మెయింటైన్ చేసి, ఆ నడక మెయింటైన్ చేసి, ఎవ్రీథింగ్ ఆ బోట్ మీద కానీ. అండ్ సాయి పల్లవి కోసం ఫోన్ చేసినప్పుడు ఆ ఆతృత, అది ఫోన్ ఎత్తదు, సిగ్నల్ వెళ్ళిపోతుంది, సిగ్నల్ రాదు అని. ఆ తర్వాత ఆ అమ్మాయి ఆ ఫోన్ ఎత్తకపోతే తన పడే ఆతృత. జైల్లో ఒక సీక్వెన్స్ ఉంది, ఆ అమ్మాయితో మాట్లాడకుండా నేను మాట్లాడిన అమ్మాయితో వెళ్ళి చూస్తాను అని. క్లైమాక్స్కి ఎంత బాగా సెటప్ చేశారు. సో ఆల్ దీస్, దేర్ సో మెనీ ఇన్సిడెంట్స్ వేర్ చైతన్య ఎక్సెల్డ్. అండ్ చాలా చోట్ల నేను, ఎందుకంటే నాన్నగారి సినిమాలు చాలా చూశాను, నా నాన్నగారు గుర్తుకొచ్చారు చైతన్య గారు. సో థ్యాంక్ యూ. అండ్ అక్కినేని అభిమానులందరికీ, ఇక్కడ ఉన్నవాళ్ళు, లేని వాళ్ళు, టీవీలో చూస్తున్నవారు, ఊళ్ళల్లో ఉన్న వాళ్ళందరూ, 2025లో ఇది ముహూర్తం. వాడితోనే అనిపిస్తాను, వస్తున్నాం, కొడుతున్నాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.